పచ్చి కొబ్బరితోటి గుమగుమలాడే కారపొడి రెసిపీ చేసుకుందాం. ఈ కొబ్బరి చిప్పల్ని మనము స్టవ్ మీద కాల్చుకుందామండి. ఇలా కాల్స్తే ఏంటంటే మన కొబ్బరి తొందరగా వచ్చేస్తుంది. 2 చిప్పలు కాలడం అయిపోయిందండి. ఇంకా తీసేసుకుందాం మనం స్టవ్ బంద్ చేసి. మనం ఈ చల్లారింది కదా అన్నీ ఊరికనే ఇలా అంటేనే వచ్చేస్తుంది. చూడండి ఈజీగా వచ్చినాయి. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల్ని మనము సన్నగా కట్ చేసుకుందాం. చల్లారినాక మనము జార్లు వేసుకొని పౌడర్ చేసుకోవడమే. కడాయి వేడెక్కిందండి. మనం ఈ పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. కొబ్బరి పౌడర్ కొంచెం లైట్గా వేపుకోవాలండి. పచ్చి కొబ్బరి పౌడరు బ్రౌన్ లాగా అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకొని ఒక ప్లేట్లో పోసేసుకుందాం. కొబ్బరి తురుము వేపుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేపుకోవాలి. నూనె వేడెక్కిందండి. మిరపకాయలు వేసేసుకుందాం. మిరపకాయలు వేగిపోయినండి. తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇదే నూనెలో శనగపప్పు వేసుకోవాలండి. ధనియాలు కూడా వేసుకోవాలి. ఇందులో పల్లీలు కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా అండి. ఇవన్నీ మంచి రంగు వచ్చేటట్టు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు తేమ పోయేదాకా ఇంతలో వేయించుకుందాం. ఇవన్నీ చల్లగా అయిపోయినాయండి. మనం మిక్సీ పట్టుకుందాము. ఈ పప్పులన్నీ ఇలా పట్టుకోవాలండి. ఇందులో మనం మిరపకాయలు వేపుకున్నాం కదా, మిరపకాయలు కూడా వేసేసుకుందాం. మిరపకాయలు కూడా ఇలా పౌడర్ లాగా అయిపోయింది. ఇందులో మనము ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదండి. ఎల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. గల్లుప్పు వేస్తున్నా. మనం వేపుకున్నాం కదండి కొబ్బరి పౌడరు జార్లు వేసేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి కారం కొద్దిగా తాలింపు పెట్టుకుందామండి. పచ్చి కొబ్బరి కారము ఈ నూనెలో వేసేసుకోవాలి. తాలింపులో పచ్చి కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి. ఈ పచ్చి కొబ్బరి కారం వేడి అన్నంలా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం. బాయ్.